హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ పైన ఎలన్ మాస్క్ విమర్శలతో ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ముందు నుంచి కూడా ఈ మధ్య కాలంలో ఎందుకు మాస్క్ ఈ విధంగా ట్రంప్‌ని టార్గెట్ చేస్తున్నారు? అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యతతో ఉన్నారు. ఎలక్షన్స్ టైమ్‌లో బాగా హెల్ప్ చేశారు ట్రంప్‌కు. మరి ఇప్పుడెందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? అసలేం జరిగింది ట్రంప్‌కు, మాస్క్‌కు మధ్య? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ వరుసగా ట్వీట్లు చేస్తూ మాస్క్ ట్రంప్ పైన మాత్రం ఒక రకమైన దాడి చేస్తున్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి సార్. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? ట్రంప్ వ్యవహార శైలిలో ఎందుకు మార్పొచ్చింది? ట్రంప్ వ్యవహార శైలి మీద ఆయన పదవిని వదులుతూ బయటకు వచ్చే క్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూనే చాలా క్లియర్గా ఒక అభిప్రాయం మీద, ఒక విధానం మీద నిలకడగా ఉండని వ్యక్తి ట్రంప్ అని ఒక డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ డైరెక్షన్కి అనుగుణంగానే వస్తున్నటువంటి పరిణామాలకు తగ్గట్టుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ట్రంప్ మీద ఉన్న ట్రంప్ వ్యవహార శైలి ఆరోపణలకి ఇన్నాళ్ళు ఉన్నటువంటి అంశం ఒక ఎత్తు అయితే, ఎలన్ మస్కే స్వయంగా చేసేసరికి కాస్త నమ్మశక్యంగానే ఉంది ఇది అనేటటువంటిది అంతకుముందు ట్రంప్ సానుకూలంగా అనిపించినటువంటి వ్యక్తుల్లో కూడా ఆలోచన మొదలైంది. రిపబ్లికన్స్లో అంతర్గతంగా మొదలవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ అమెరికా దేశంలోనూ ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ట్రంప్ విదేశాంగ విధానాన్ని కానీ, ఫైనాన్స్ విధానం అంటే ట్రంప్ ఆర్థికపరమైనటువంటి బిల్లులు పెట్టేటటువంటి క్రమం నుంచి అనేక విషయాల్లో ట్రంప్ తోటి ఎలాన్ మస్క్ విభేదిస్తున్నారు. ఎలాన్ మస్కే కాదు, అమెరికన్ కార్పొరేట్ ప్రపంచం ఎక్కువగా ట్రంప్ ఆలోచనల పట్ల అసహనంగానే ఉంది. ట్రంప్ ఆలోచనల మూలంగా కొంత అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా గందరగోళం కాబోతోంది అనేటటువంటి ఇండికేషన్స్. అసలు దీన్ని అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఒక భారీ విస్ఫోటనం, ఆర్థిక విస్ఫోటనం రాబోతుంది. ఒక అతి త్వరలోనే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోబోతోంది అని ఎలాన్ మస్క్ చెప్పినటువంటి మాట. ఇది ఖచ్చితంగా ట్రంప్ పట్ల అమెరికన్ కార్పొరేట్ వర్గాలు కానీ, అమెరికన్ రాజకీయాన్ని నియంత్రించే శక్తులు కానీ, అమెరికన్ కార్పొరేట్ వర్గాలకి నియంత్రించే శక్తులకి బాగా పెద్ద దిక్కుగా మొన్నటి వరకు రీసెంట్గా కాలం వరకు ఉన్నటువంటి మస్క్ కానీ వ్యాఖ్యలు చేయటం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. అయితే దీని మూలంగా అమెరికన్ అమెరికన్ రాజ్యాకీయ వ్యవస్థలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సామాజిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తికరంగానే చూస్తుంది ప్రపంచం అంతా. అమెరికన్ ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేస్తాము, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎవరైతే ఇద్దరు ముందుకొచ్చి ఎన్నికల్లో ట్రంప్ అనుకూలమైనటువంటి దిశగా ఇవేమి మార్చారు. అందులో ట్రంప్ మొదటి వాడైతే రెండో వాడు ఎలాన్ మస్క్. వాళ్ళిద్దరూ అమెరికా ఫస్ట్ అనేటటువంటి నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారు. అంటే బహుశా మీకు గుర్తుంటుంది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అమెరికాలో బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని వదులుకుని కమలా హారిస్ని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి అమెరికన్ సామాజిక వ్యవస్థలో కానీ, ఓట్ల పోలరైజేషన్లో కానీ కొంచెం కమలా హారిస్కి సానుకూలత కనిపించింది. ఆ కనిపించినటువంటి సానుకూలత ఎందుకు నిలబడలేదు అంటే దానికి మళ్ళీ తీసుకొచ్చినట్టు అమెరికా ఫస్ట్ నినాదం, అట్లాగే ఎలాన్ మస్క్ ప్రభావం. ఈ రెండే కీలకం అనుకున్నారు. ఇప్పుడు ఆ రెండింటికి కారణం ఏంటంటే ఎలాన్ మస్కే దూరం అయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా కాంగ్రెస్లో రాబోతున్నటువంటి ఒక బిల్లు, ఆ బిల్లు పైన ఎలాన్ మస్క్ వ్యక్తం చేసినటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అమెరికన్ రాజకీయ వ్యవస్థలో, అమెరికన్ సామాజిక వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ కాబోతుంది అని ఏదైతే హింట్ ఇచ్చారో, వాస్తవంగా అదే జరిగితే మాత్రం ప్రపంచంలో ఒక పెద్ద కుదుపుగా చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, ఆర్థికపరమైనటువంటి సంబంధాల్లో, దౌత్య సంబంధాల్లో ఒక భారీ కుదుపుగా ఉంటుంది. ప్రతి ప్రపంచంలో జరిగే ప్రతి ఘటన, ప్రతి వ్యవహారం, ప్రతి విధానం, ప్రతి విదేశాంగ విధానం తమ అనుకూలంగా ఉండాలి, తమ నిర్దేశిత ప్రకారమే జరగాలని భావించేటటువంటి ట్రంప్ కానీ, అమెరికన్ పాలనా వ్యవస్థ కానీ దీన్ని ఎట్లా తట్టుకుంటుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పక తప్పదు. ఓకే సార్, ట్రంప్ పైన ఈ విధంగా ఎలన్ మస్క్ అంటే వ్యతిరేకిస్తూ విమర్శలు చేయడం అనేది ఇప్పుడు ఆయనకే దెబ్బ అని అంటున్నారు. ఎలన్ మస్క్ ఆయన
బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు ఆయన బిజినెస్ పైన కూడా ఎఫెక్ట్ పడొచ్చు అని కూడా అంటున్నారు. మరి అది ఆయన స్పృహలో ఉండే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా? లేకుంటే ఇప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నాం అమెరికా వ్యాపార సామ్రాజ్యాలు అంటే భారీ వ్యాపార సామ్రాజ్యానికి ప్రతినిధి అయినటువంటి ఎలాన్ మస్క్, మరో ప్రతినిధి అయినటువంటి ట్రంప్. అవును. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికాలో ఒక బలమైనటువంటి వ్యాపార సామ్రాజ్యం కలిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ రాజకీయాలు, అదే పదవులు ఇవన్నీ పక్కన పెట్టి విధానాలు, మరో సుమారు 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే కాలంలో ఆయన తీసుకోబోయే నిర్ణయాలు వీటన్నీ పక్కన పెడితే ట్రంప్ యొక్క వ్యాపార సామ్రాజ్యం, ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని వివిధ దేశాలకు విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తున్నాడు అనేది ట్రంప్ అంటే రాజకీయ విధానమే కాదు, ట్రంప్ యొక్క వ్యాపార విధానంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ట్రంప్ యొక్క నిలకడ తత్వం లేదు ట్రంప్ దగ్గర అనేది ఎలన్ మస్క్ చెప్తున్న మాట. అంటే ఎలన్ మస్క్ విధానం మొత్తం తన అవుట్ రైట్గా ట్రంప్ని సపోర్ట్ చేసి అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఏదైతే ఎలక్షన్స్ నడిపారో, ఎలక్షన్స్లో మద్దతు కూడా కొట్టుకున్నారో, అటువంటి పరిస్థితుల్లో ఇది ప్రతికూలమైనటువంటి ఫలితం. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇవి ట్రంప్ తట్టుకుని నిలబడతారనేది కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశం అని చెప్పాలి. అండ్ ఇంకో వార్త కూడా సార్, అటు ఎలన్ మాస్క్ ఇప్పుడు ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ ఫ్యూచర్లో కమలా హారిస్కి ఏమన్నా మద్దతు తెలపచ్చా, ఈ పార్టీకి అండగా ఉండొచ్చా అన్న అంటే మొదటి అంశం కమలా హారిస్ ఇంకోసారి అభ్యర్థిగా ఉంటారా అనేది ప్రశ్నార్థకమే. ఓకే. రెండో అంశం ఏంటంటే అంటే అభ్యర్థి నిర్ణయం అనేది అంటే అక్కడ జరిగే రాష్ట్రాల వారీగా జరిగే ప్రీమియర్ ఎన్నికల్లో అభ్యర్థి నిర్ణయం జరుగుతుంది. అభ్యర్థి నిర్ణయం తర్వాత ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుంది. సహజంగా ఇద్దరే ఉంటారు, మూడవ అభ్యర్థి ఇక్కడ ఉన్నా కానీ నామమాత్రపు పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి, అమెరికన్ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కార్పొరేట్ వర్గాలు సహజంగానే రిపబ్లిక్ పార్టీకి కొంచెం అనుకూలంగా ఉంటారు. అంటే గతంలో అది కూడా విభేదించి జరిగినటువంటి డెమోక్రాట్లకు కూడా కొంత అండగా నిలబడినటువంటి సందర్భం అయితే ఉంది. పూర్తిగా తోసిపట్టు పారేయలేం. పూర్తిగా వ్యాపారస్తులు, వ్యాపార వర్గాలు మొత్తం ప్రపంచ వ్యాపారంలో విస్తృత వ్యాపారాన్ని నియంత్రించేటటువంటి వర్గాలు కానీ, అదే సందర్భంలో వ్యాపార సామ్రాజ్యానికి అధినేతలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పూర్తిగా రిపబ్లికన్ పూర్తిగా వ్యతిరేకులుగానో సానుకూలుగానో ముద్ర వేసేటటువంటి అంటే వాళ్ళు విభేదించే సందర్భాలు ఉన్నాయి,